రాష్ట్ర ఎస్సీ సంఘం పిలుపు మేరకు ఈవేళ జిల్లా స్థాయిలో జిల్లా ఎస్సీ సంఘం అధ్యక్షుడి పిలుపు మేరకు షరతు పిలుపు మేరకు ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎక్స్ మినిస్టర్ గారు అందరం ఈవేళ ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేయాలని కోరుతూ ఈవేళ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెబుతున్నది ఒకటే మాట, మెడికల్ కాలేజీలు కట్టడం కాదు, వాటిని సక్రమంగా నిర్వహించాలి అని. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయినాయి, సక్రమంగా నడుస్తున్నాయి కదా. దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయినాయి, సక్రమంగా నడుస్తున్నాయా లేదా? నడుస్తున్నాయి కదా. నడుస్తున్నప్పుడు మీరు మాట్లాడుతున్న మాట ఏంటి? బిల్డింగులు కట్టగానే సరిపోద్దా? నిర్వహించాలి కదా. మరి నిర్వహించి చూపించారు కదా. ఈ 17 మెడికల్ కాలేజీల అంకురార్పణ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరిగింది కదా. 5 స్టార్ట్ అయినాయి, ఇంకో 5 ఇప్పుడు రెడీగా ఉన్నాయి. వీటికి అనుమతులు వచ్చినాయి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ వీటికి సీట్లు కూడా కేటాయించింది. క్లియర్గా 5 కాలేజీలు ఓపెన్ చేసి సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పుడు మళ్ళా 5 మెడికల్ కాలేజీలకి అనుమతులు వచ్చినప్పుడు మిగతాయి కూడా కడుతున్నప్పుడు మీరు ఎందుకు రన్ చేయలేకపోతున్నారు? మీరు ఆవేళ ఏం చెప్పారు? సెల్ఫ్ ఫైనాన్స్ మీద ఎస్సీలకి బీసీలకి సీట్లు మీరు దూరం చేస్తున్నారని చెప్పారు. మేము వస్తే గవర్నమెంట్లోనే మేము నిర్వహిస్తామని చెప్పిన మాట వాస్తవా కాదా? ఆవేళ పేపర్లు చూసుకోండి, మీరు మాట్లాడిన మాటలు మీ పత్రికల్లోనే చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల బీసీల మైనారిటీల సీట్లు అమ్మేస్తున్నారని మాట్లాడిన మాట వాస్తవా కాదా? అలాంటి మీరు 5 కాలేజీలు నిర్వహిస్తూ మళ్ళీ 5 కాలేజీలకు వస్తే మీరు ఇవాళ ఏం చెప్తున్నారు? బిల్డింగులు కట్టగానే సరిపోతుందా? నిర్వహించాలి కదా సక్రమంగా అని చెప్తున్నారు. మరి ఆయన ఎట్లా నిర్వహించాడు? మీరు ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? అంటే మీ చేతగానేతనాన్ని క్లియర్గా చెప్తున్నారు. దానికి మీరు ఏమేస్తున్నారు? ముసుగు. బిల్డింగులు కట్టగానే సరిపోద్ది అన్నారు. బిల్డింగులు కడితే నేషనల్ మెడికల్ కమిషన్ సీట్లు ఇస్తుందా? ఇవ్వదు కదా. అన్ని హంగులు ఉంటేనే కదా ఇచ్చేది. మరి ఎందుకని మీరు చేస్తున్నారు? పోనీ మీరు చేసే అప్పులు ప్రజల సంక్షేమానికి కానీ, ప్రజల మేలుకు కానీ, విద్యకు కానీ, వైద్యానికి కానీ, సంక్షేమం కానీ ఖర్చు పెడుతున్నారా? ఖర్చు పెట్టట్లేదు కదా. దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బడ్జెట్ అనుకుంటే 5 సంవత్సరాలకి 4 లక్షల కోట్లు డైరెక్ట్గా డీబీటీ చేసి ఇలాంటి కాలేజీలను నిర్మించి దాంతోపాటుగా స్కూల్స్ని, రైతు భరోసా కేంద్రాలని ఇంత సమర్థవంతంగా నిర్వహించినప్పుడు 1 సంవత్సరంలోనే మీరు నా అప్పులు చేసి ఆవేళ మేము మెడికల్ కాలేజీ మేము ఒప్పుకోము సెల్ఫ్ ఫైనాన్స్ చెప్పిన వాళ్ళు మీ అసమర్థతని, మీ చేతగానితనాన్ని, ఇంకా చెప్పాలంటే వైద్య విద్యని ఆవేళ మీరు మాట్లాడిన మాటలే ఎస్సీల బీసీల సీట్లు అమ్మేస్తున్నారని, వాళ్ళకి వైద్య విద్య అందుబాటులో లేకుండా ఈ రోజున మీరు ఏం చేస్తున్నారు? ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఒక 5 కాలేజీలు సమర్థవంతంగా నడుస్తున్నప్పుడు వీటిని నడపడానికి ఏంటి మీకు వచ్చిన ఇబ్బంది? మీరు చెప్పిందే కదా. అంటే వైద్య విద్య ప్రజలకు అందుబాటులో ఉండకూడదు, సామాన్యుడికి అందుబాటులో ఉండకూడదు. పేదలు ఖచ్చితంగా డాక్టర్లు అవ్వాలా, మేము వైద్య వృత్తిలో నిపుణులం కావాలా, వైద్య సేవ చేయాలనుకునేటువంటి బలహీన వర్గాలు, బడుగు బలహీన వర్గాలకి వైద్య విద్యని దూరం చేయడమే మీ ఉద్దేశం. ఎందుకు చేస్తున్నారంటే సంపదను సృష్టించుకుంటున్నారు మీరు. ఎవరికి? మీ వాళ్ళకి, తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం వ్యాపారస్తులకి మీరు విద్యని వ్యాపార వస్తువుగా మారుస్తున్నారు. ప్రజల వైద్యాన్ని కూడా మీరు వ్యాపార వస్తువుగా మార్చారు. మీ దృక్పథానికి ఒకటే కారణం. గుంటూరులో తురకపాలెంలో దాదాపుగా 28 మంది చనిపోతే ఈ రోజుకి కూడా దేనివల్ల చనిపోయారు? ముఖ్యంగా చనిపోయిన వాళ్ళంతా ఎవరు? ఎస్సీ కాలనీకి చెందిన వాళ్ళు, ఆ కాలనీకి దగ్గరలో ఉన్న బీసీలు, మైనారిటీలే కదా. ఈ రోజుకి మీరు కారణం చెప్పారా? ఎందుకు చనిపోయారు వీళ్ళు? తురకపాలెంలో ఇంతమంది ఎందుకు చనిపోయారు? ఆ ఊర్లో వాటర్ సప్లై ఎందుకు కాలనీకి వేరుగా ఉంది, ఊళ్ళో వేరుగా ఉంది? క్వారీ వాటరే ఎందుకు ఇస్తున్నారు? మీరు ఎక్కడన్నా ఒక్కటి చెప్పగలిగారా? ఇన్ని రోజులైన తర్వాత కూడా ఈ కారణాల వల్ల చనిపోయారని పబ్లిక్ డొమైన్లో మీరు పెట్టారా? పెట్టలేదు కదా. పోయి మీరు వచ్చిన వెంటనే డయోరియా సోకింది. మళ్ళా మొన్న విజయవాడలో వచ్చింది, గుంటూరులో వచ్చింది, మొన్న కూడా వచ్చాం. మీరు ఏం చేస్తున్నారంటే, మీరు ఎన్నైనా చేసుకోండి, మా పంత మాదే, మాకు నచ్చినట్టు మేము చేస్తాం.
మీరే అరిచి గోల చేసి మీరే సొమ్మసిల్లిపోతారు తప్ప మేము పట్టించుకోము. మా ప్రభుత్వం ప్రజారోగ్యానికి, వైద్యానికి, ప్రజల సంక్షేమానికి ఎట్టి పరిస్థితుల్లో బాధ్యత వహించదు అని చెప్పగానే చెబుతున్నారు. మీరు ఇంకా చెప్పాలంటే మీ చేతగానితనాన్ని, మీ అసమర్థతని మీరు కప్పిపుచ్చుకోవడానికి బిల్డింగ్లు అంటున్నారు. మరి మేము వచ్చినప్పుడు మమ్మల్ని బిల్డింగ్లు చూపించడానికి మేము కాలేజీకి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు ఆపారు? మీరు ఆపాల్సిన అవసరమే ఉంది. మీరే చెప్తున్నారు కదా పూర్తి చేయలేదని. ఆ పూర్తి చేయండి ఏంటో కనపడేది కదా, ప్రజలకి మొత్తానికి తెలిసేదే కదా. మీరు కట్టిన మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, ప్రజలను అడగండి, ప్రజాభిప్రాయం తెలుసుకోండి. గవర్నమెంట్ సొమ్ముతో కట్టింది, ప్రజల సొమ్ముతో కట్టినటువంటి మెడికల్ కాలేజీలని మీరు ఈ విధంగా మీ వాళ్ళకి దారదత్తం చేస్తున్నారంటే మీరు ఏం చేస్తున్నారు? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మీరు ప్రజల సొమ్ముని మీ సంపద సృష్టిలో భాగంగా ప్రజలకు చేస్తున్నారు. మీ పార్టీ వాళ్ళకి ప్రజల సొమ్ముని ఇస్తున్నారు. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఏ రాష్ట్రం అయితే, ఏ దేశం అయితే విద్యా వైద్యం అందుబాటులో ఉంటుందో, ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందో అది అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా, దేశంగా గుర్తించబడుతుంది అనేది అందరికీ తెలిసింది. అందులో భాగంగానే కదా స్కూల్స్ బాగు చేసాం, మేము హాస్పిటల్స్ బాగు చేసాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి సూపర్ స్పెషాలిటీ సేవలకు రావాలనే కదా మెడికల్ కాలేజీలు పెట్టింది. ఇక్కడున్న పిల్లలు ఎక్కడెక్కడికో కష్టాలు పడి ఎక్కడెక్కడో చదువుకుంటున్నారు, అక్కడ తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు, చదువుకుంటున్నారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఎగ్జామ్ రాస్తే మీరేమో వీళ్ళకేమో సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. ఇవన్నీ కాదు, మన ప్రజలు మన దగ్గర చదువుకోవాలి, మెరుగైన వైద్యం రావాలి అనే కదా మనం చేస్తుంది. దీన్ని ఏ విధంగా మీరు భ్రష్టు పట్టిస్తున్నారో అందరూ గమనిస్తున్నారు. మీ ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా అభివృద్ధి చెందకూడదు, దానికి చెందినటువంటి పనులు పూర్తిగా ఏ విధంగా చేయాలి అని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లన్నిటినీ సర్వనాశనం చేయడమే మీ ఉద్దేశంగా కనపడతాం. అంటే ఆంధ్ర ప్రజల మీద మీరు కక్ష కట్టే వీటిలన్నింటినీ దూరం చేస్తున్నారు. దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎస్సీ సెల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు శరత్ గారు ఒక ఆధ్వర్యంలో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు, మా అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజానికం పిల్లలు కూడా, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పిల్లలు కూడా మెడికల్ సీట్లు తెచ్చుకోవాలి, డాక్టర్లు అవ్వాలి, వాళ్ళ కళను నిజం చేసుకోవాలి అని చెప్పిన ఒక ఉద్దేశంతో దాదాపుగా 17 మెడికల్ కాలేజీలకి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో శంకుస్థాపన చేసి దాంట్లో దాదాపుగా పూర్తి చేస్తాం జరిగింది. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇచ్చే ప్యాకేజీలు తీసుకోని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈ రోజు కోట్లాది మంది పేద విద్యార్థులు ఒక కళని వాళ్ళందరి గారిని నాశనం చేస్తాం చూస్తాం. దానికి నిరసనగా రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేస్తాం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, నందిగామ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ జగన్మోహన్ రావు గారు, సోదరులు ఆత్మీయులు ఎమ్మెల్సీ రూహుల్లా గారు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ దుర్గా గారు, మా రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షులు కానివ్వండి, కార్యదర్శులు కానివ్వండి, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మీ అందరం గారు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఒకటే కోరుకుంటున్నాం, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు సామాన్య ప్రజానికం బతికే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలతో, అభివృద్ధి కార్యక్రమాలతో, మరీ ముఖ్యంగా పేద ప్రజానికం వాళ్ళ పిల్లలకు కావాల్సిన చదువు కానివ్వండి, ఫీజులు కానివ్వండి, ట్యాబులు కానివ్వండి, నాడు నేరు ద్వారా స్కూల్స్ ని డెవలప్ చేస్తాం కానివ్వండి, మెడికల్ కాలేజీలు కానివ్వండి, అవన్నీ గారు చేశారు. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చదువుకునే పిల్లల కోసం మీరు ఏం చేశారని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తాం. నాడు నేరు లేదు, ట్యాబులు లేవు, స్కూల్ బ్యాగులు లేవు, పుస్తకాలు లేవు, తల్లికి వందనం అని చెప్పని సగం మంది పైగా తల్లులకి ఈ రోజు అన్యాయం చేశారు. ఈ రోజు మెడికల్ కాలేజ్ కనుక పూర్తి చేస్తే ఎవరు చదువుకుంటారు? దాంట్లో ఒక సామాన్య కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకుని వాళ్ళ పిల్లల కోరిక మేరకు డాక్టర్లు అవ్వాలని చెప్పనే విధంగా వాళ్ళు కళల కంటే ఈరోజు వాళ్ళ కళలను గారు నాశనం చేసే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాం. కేవలం ఒకటే, డబ్బు డబ్బు డబ్బు. ఆ డబ్బు మేర ప్రేమతో, ఆ డబ్బు మేర ఇదితో సామాన్య ప్రజానికం ఒక కళని ఈరోజు మీరు అందరికీ ఇచ్చేస్తారు. ఈరోజు మొన్నగారా రాష్ట్ర వ్యాప్తంగా
ఎక్కడైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించాలని చెప్పని, వెళ్ళి చూడాలని చెప్పని మేమందరం గారు వెళ్తే దౌర్జన్యంగా పోలీసుల ద్వారా ఆ రోజు అందరం గారు ఆపేసి కేసులు పెడతాం గారు జరిగింది. మీరేదో కేసులు పెడితే లేకపోతే పోలీసులు పంపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. ఈ రోజు పేద ప్రజానికం ఒక కళ, వాళ్ళ సంపదైన మెడికల్ కాలేజీ ప్రభుత్వమే రన్ చేయాలి, వాళ్ళ ఆధ్వర్యంలో నడపాలని చెప్పిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పేద ప్రజానికం పక్షాన నిలుస్తుంది. ఇందాకే మా డాక్టర్ గారు అన్ని గారు, ఒక డాక్టర్ గారు ఏ విధంగా అయితే పేషెంట్ గురించి ఆలోచిస్తారో మెడికల్ కాలేజ్ ఉంటే ఎంత ఇంపార్టెన్స్ ఇందాకే డాక్టర్ గారు చెప్పారు. సిగ్గు తెచ్చుకోండి, సామాన్య ప్రజానికం ఏం కోరుకుంటున్నారో తెలుసుకోండి, దానికి అనుగుణంగా మీరు అందరు గారు పనిచేయాలని చెప్పని కూటమి ప్రభుత్వానికి చెప్తూ మెడికల్ కాలేజ్ ఏదైతే ప్రైవేటీకరణ చేద్దామని చెప్పని అనుకుంటున్నారో దాన్ని ఉపసరించుకోవాలని చెప్పని కోరుకుంటూ డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజు మన ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో మెడికల్ కాలేజీలకి ప్రైవేటీకరణ చేయవద్దని నిరసనగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనడం జరిగిందండి. దీంట్లో ముఖ్య అతిథి గారు మన అవినాష్ గారు, వెల్లంపల్లి గారు, విష్ణు గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు అందరూ ఇక్కడ పాల్గొనడం జరిగిందండి. ఆంధ్ర ప్రజలందరికీ ఒకటే ఒక విజ్ఞప్తి, ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్సీ కానీ, ఒక బీసీ కానీ, ఒక మైనార్టీ కానీ డాక్టర్లు కావద్దని కూటమి ప్రయత్నం చేస్తుంది. దీనికి ఈ రోజు మనం అందరూ అర్థం చేసుకోవాలి. 17 కాలేజీలు ఎవరండి కట్టింది? మన భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒక 5 సంవత్సరాల పాలనలో 17 కాలేజీలు, 5 కాలేజీలు రన్నింగ్ లో ఉండి హాస్పిటల్ కూడా రన్ అవుతున్నా అంటే జగనన్న హృదయం అంత పెద్దది. కాబట్టి పేదవాళ్ళ పక్షంగా ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగనన్నే. మైనార్టీలకి కేవలం నష్టం పరిచే కార్యక్రమం చేస్తుంది కూటమి ప్రభుత్వం. చూడండి, ఒక హాస్పిటల్ వస్తే ఎంతమంది డాక్టర్స్ అవుతారు 5 సంవత్సరాల్లో? ఇంకొకటి, వీళ్ళు ఇచ్చింది 33 సంవత్సరాలు కాదు, 33 + 33 66 సంవత్సరాలు ప్రైవేట్ వ్యవస్థగా అమ్మేస్తున్నారు. గతంలో సిద్ధం సభలో చెప్పారు, వీళ్ళ పాలన వస్తే తినుకో దాచుకో పంచుకోని, అదే దాంట్లో వీళ్ళు నడుస్తున్నారు. జగనన్న ముందు చూపుదని చెప్పారు, వీళ్ళు వస్తే అరాచకాలు అవుతాయి, వీళ్ళు వస్తే పేదవాడికి ఏమీ ఉండదు అనేది ముందు చూపుదని చూశారు. ఇప్పుడుకైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. 66 సంవత్సరాలు PPP 3కి ఇచ్చేస్తే వాళ్ళు ఎవరికి ఇస్తారు? ఎస్సీలకు ఏమైనా ఇస్తారా? బీసీలకు ఏమైనా ఇస్తారా? మైనార్టీకి ఏమైనా అంటే మా ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీగా డాక్టర్లు అవ్వకూడదని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం ఇది PP విధానాన్ని తీసుకొని వెంటనే రిటర్న్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకొకసారి జగనన్న చెప్పున్నారు, మేము మొన్న శాసన మండలిలో కూడా చెప్పుకున్నాం, ఎవరైనా ప్రైవేటీకరణ తీసుకున్నా, ఎవరైనా ముందుకొచ్చి తీసుకున్నా రాబోయే 3 సంవత్సరాలు జగనన్న పాలన వచ్చింది, వాళ్ళకి తరిమి కొడతాం వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా. ఇది కేవలం ఒక మైనార్టీ, ఒక బీసీ, ఒక ఎస్సీకి ఉపయోగపడే ఉద్దేశంతో జగనన్న కట్టారు. అదే ఉద్దేశంలో కూటమి ప్రభుత్వం నడవాలని మేము వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లాలో ఎస్సీసీల ఆధ్వర్యంలో, అలాగే నియోజకవర్గాల్లో ఎస్సీసీలకు సంబంధించినటువంటి లీడర్లు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలని ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్పని ఆలోచనని విరమించుకోవాలి అని చెప్పని ఈరోజు మేమందరం కూడా జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇతర పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది చేతకాని ప్రభుత్వం. ఇది ప్రజల యొక్క ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్పని, ఏ రకంగా వైద్య విద్యని సామాన్యులకి, పేదలకి, బడుగు బలహీన వర్గాల వారికి, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకి ఏ రకంగా దూరం చేయాలి, ఏ రకంగా తనకు సంబంధించినటువంటి వారికి ఆస్తిని కూడబెట్టాలి అని చెప్పనే, సంపద కూడబెట్టాలి అని చెప్పనే ఆలోచనలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గత 50 సంవత్సరాల పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రమే మెడికల్ కాలేజీలు రావడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీలను పరిరక్షించుకోవాల్సింది పోయి 5 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాయి. 3 మెడికల్ కాలేజీలు 90% పూర్తి చేశాము. మిగతా మెడికల్ కాలేజీలకి ఆల్రెడీ నిధులు సమకూర్చి ఏ రకంగా ప్రభుత్వ పక్షాన ఈ హాస్పిటల్స్ని ప్రారంభించాలి, ఈ కళాశాలని ప్రారంభిస్తే ఏ రకమైనటువంటి మంచి జరుగుతుందో క్లియర్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు చెప్పినప్పటికీ కూడా మొండిగా అనాలోచితంగా ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలకి ఆరోగ్యం ఒళ్ళంతా కాలిపోతున్నప్పటికీ కూడా ఒక పక్క మలేరియా, ఒక పక్క డెంగ్యూ, ఒక ఊళ్ళోనైతే ఆ ఊరంతా కూడా గుండె జబ్బులు, ఒక గ్రామంలో అయితే ఊరంతా కూడా క్యాన్సరు. అలాగే గుంటూరు పక్కన ఉన్నటువంటి తురకపాలెంలో 30 మంది 29
మంది చనిపోతే కలెక్టర్ల సమావేశంలో అధికారులందరూ చెప్పారు ఇది మన వైఫల్యం అని చెప్పారు. ఇలాంటి వైఫల్యాలతో అందాకెందుకు విజయవాడ న్యూ ఆర్ఆర్పేటలో 700 మంది డయేరియా బారిన పడితే గుంటూరు మొన్న గుంటూరులో డయేరియా బారిన పడ్డాడు. ఇవాళ అవినిగడ్డలో డయేరియా బారిన పడుతున్నారు. అయినా కానీ ప్రజల యొక్క ఆరోగ్యం, ప్రజల యొక్క వైద్యానికి సంబంధించిన అంశాల పట్ల ఈ ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. నిర్లక్ష్యం వహించడం అంటే ప్రైవేటీకరణ చేయటమే. ప్రైవేటీకరణ ద్వారా ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి ఈ ప్రజా వైద్యం వెళ్తే ప్రజలకి మేలు చేయకూడదు అని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు చెప్పినప్పటికీ కూడా మొండిగా ఈ ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్పి చూస్తోంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎస్సీసీల ద్వారా కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటి? ఈరోజు ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైపోయింది. 4,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆరోగ్యశ్రీ ఏ రకంగా అభివృద్ధి చెందింది, ఏ రకంగా ప్రజలకి, సామాన్యులకి, పేదవాడికి గుండె జబ్బులు వస్తే కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఏ రకంగా చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో ఏదైతే 4% రిజర్వేషన్ తీసుకొచ్చి ఆ రోజు ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారో అదే విధానాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రైవేటు కాలేజీలు, మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ హయాంలో నడపడం ద్వారానే అందరూ డాక్టర్లు చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఈరోజు బకాయిలు చెల్లించట్ల సామాన్యులు హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు డాక్టర్లు సమ్మె చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ప్రాథమిక కేంద్రాల్లో మొట్టమొదటి చూసేటటువంటి ఫస్ట్ డాక్టరు ఈరోజు సమ్మెకి దిగారు. అంటే ఈ రాష్ట్రంలో విద్యార్థుల పట్ల, వైద్య విద్యార్థుల పట్ల, డాక్టర్ల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి అంటే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. విద్య పట్ల ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో కనబడతా ఉంది. కాబట్టి ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో గత ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా తొంగలో తొక్కుతున్నారు. రాజకీయపరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వము పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు తీసుకున్నటువంటి దాన్ని రద్దు చేయాలి అనేంత వరకు కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అన్ని విభాగాలు, అనుబంధ విభాగాలన్నీ కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేపడుతున్నాము. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. శరత్ గారి ఆధ్వర్యంలోన ఏదైతే పీపీపీ మూల్లో మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయటానికి కూటమి నాయకులు కుట్ర పూనుతున్నారో ఆ కుట్రని ఈరోజు మా నాయకులు, మా పెద్దలు, మా జిల్లా అధ్యక్షులు మా దేవినేని అవినాష్ గారు కానీ, అలాగే మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ, అలాగే మా విష్ణు గారు, అలాగే మా జగన్మోహన్ రావు గారు, మా డాక్టర్ గారు, అలాగే మా పార్టీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు, మా కార్పొరేటర్లు అందరం ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియచేయడానికి రావడం జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొంటున్నాయో ప్రజలు గమనించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి ప్రజలకి దూరం చేస్తున్నారు. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు అని అంటే గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ నుంచి ఇదే చంద్రబాబు నాయుడు 4 మెడికల్ కాలేజీలు తేడానికి ప్రయత్నం చేస్తే ఆయన వల్ల ఆయనకి చేత కాలేదు. 5 ఏళ్ల పాలనలో 2014 నుంచి 19లోన 4 మెడికల్ కాలేజీలు తేవడం ఆయనకి చేత కాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి శాంక్షన్ చేసి అందులో 10 మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకొని అందులో 5 మెడికల్ కాలేజీలు ఈరోజు రన్నింగ్లో ఉన్నాయి. ఈరోజు పిల్లలు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు 5 కాలేజీలో. కానీ ఈరోజు కాలేజీలన్నీ పీపీపీ మూడ్లో ప్రైవేటీకరణ చేయడానికి, వాళ్ళ జోబులు నింపుకోవడానికి, వాళ్ళ సంపాదన కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ని తగలబెట్టడానికి తయారవుతున్నారు. ఈరోజు ఒక్క మెడికల్ కాలేజీలో కాదు, రోడ్లు కూడా ఈరోజు పీపీపీ మూడ్లో ఇవ్వడానికి తయారవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకటే టెండరు ఒకరికే ఇవ్వటం, పీపీపీ మూడ్లోన ప్రతి ఒక్కటి పీపీపీ మూడు అని చెప్పి ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణకి వీళ్ళు పూనుకుంటున్నారు అని అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా దోచేయాలని వీళ్ళు కంకణం కట్టుకున్నారు. 2 ఏళ్ళు పూర్తవ్వాలా, 2 ఏళ్ళు పూర్తవ్వకుండానే 2 లక్షల కోట్లు ఈరోజు అప్పులు చేసినారు. ఎవరికి ఇచ్చారు?
సంక్షేమ పథకాలు ఏమైనా అమలు చేస్తున్నారా? సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు చేస్తున్నారా? ఫంక్షన్లు అన్నారు, 50 ఏళ్ళకే ఫంక్షన్ అన్నారు, ఫంక్షన్లో కోతలు పెట్టారు. అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు, అమ్మఒడిలో కోతలు పెట్టారు. ఈరోజు 87 లక్షల మందికి అమ్మఒడి అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 60 లక్షల మందికి అమ్మఒడి అందిస్తున్నారు. ప్రతి ఒక్క విషయంలోన కోతలే. అన్నీ ఈరోజు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఎక్కడా లేదు, అభివృద్ధి ఎక్కడా లేదు. వీళ్ళు జోబులు నింపుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ చూస్తున్నాం, అది కూడా ప్రైవేటీకరణ చేసేయడానికి అన్ని రకాలుగా నేను ప్రశ్నిస్తాను అన్నోడు ఈరోజు మూల కూర్చుంటున్నాడు. దేనికి ప్రశ్నించే పని లేదు. సినిమాలు చేసుకున్నామా, దాని ఓపెనింగ్లు చేసుకున్నామా, ఎంత రేటింగ్ వచ్చింది, ఇదే పని. కానీ ప్రజలేంటి, నేను ఎందుకు డిప్యూటీ సీఎం అయ్యానన్న పరిస్థితి ఆ ప్రశ్నించే మనిషికి లేదు. ఈరోజు ప్రజలను ఉద్ధరిస్తాము మేము అని వచ్చిన ఈ కూటమి నాయకులకి లేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే పూర్తిగా రాష్ట్రాన్ని దోచేయాలన్న అభిప్రాయంతోనే రావటం జరిగింది. ఈరోజు ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా డయేరియాలు, క్యాన్సర్ పేషెంట్లు, గుండె పేషెంట్లు, ఇలా ఎన్నో రకాలుగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఆరోగ్యశ్రీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నడవటం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసినారు. అన్ని రకాలుగా ప్రజల్ని సర్వనాశనం చేసే పరిస్థితుల్లోన ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతుంది. ఈ కూటమి నాయకులకి రాబోయే కాలంలోన ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. కానీ ఈ PPP 3 కానీ ఈరోజు ఆపకపోతే మాత్రం మేము ఉద్యమిస్తాము. ఇలాంటి PPP 3ని మేము ఆంధ్రప్రదేశ్లోకి రానివ్వము. వచ్చే విధంగా ఏమైనా ప్రభుత్వం చర్యలు చేపడితే మాత్రం మేము దీన్ని తీవ్రంగా ఉద్యమిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు సందేశాల మేరకు మేమందరం పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ మొత్తం మేము ఉద్యమిస్తామని తెలియజేసుకుంటాం. రాష్ట్ర SCCL తరఫున రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ కూడా మన వైద్య రంగాన్ని ప్రైవేటీకరణ చేసే విధానం మీద అన్ని జిల్లాల్లో కూడా మేము నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అంబేద్కర్ గారికి మనం వినతి పత్రం ఇవ్వడం జరిగినది. అన్ని జిల్లాల్లో కూడా సూపర్గా జరిగింది. ఇప్పటికే ఇదే విధంగా ఈ రోజున మరి PPP విధానం తీసుకొచ్చి మరి విద్యా విధానాన్ని కానీ వైద్య రంగాన్ని కానీ ప్రైవేటీకరణ చేసుకుంటూ పేద ప్రజలకి, ఎస్సీలకి కానీ మైనార్టీలకు కానీ బీసీలకు కానీ నడ్డి ఎరగొట్టేటట్టుగా చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియపరుచుకుంటున్నాం.